నమస్తే, నేను ప్రశాంత్. కవిత బీఆర్ఎస్ పార్టీలో ఒంటరైపోయిందా, అసలు బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం తీరిపోయిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఒంటరైపోయిందా, లేదంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం తీరిపోయినట్టేనా? సో కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన అమాయకత్వాన్ని లేదా మన చాతకందనాన్ని బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు ఇచ్చారనే అంశం మీద నిరసిస్తూ ఆవిడ ధర్నాకి పిలుపునిచ్చారు, ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమం చేశారు. ఆందోళన కార్యక్రమం చేసి ఆవిడ సింహం లాంటి వాడు కేసీఆర్, ఆ సింహానికే మీరు నోటీసులు ఇస్తారా? తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, తెలంగాణ కేసీఆర్ గారు తేకపోతే అసలు నువ్వు సీఎం ఎక్కడ ఉండేవాడు అని రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ, సింహం లాంటి వాడు కేసీఆర్, ఆయన కాపాడటానికి అందరూ బయట రావాలి, ఆయన నోటీసులు ఇవ్వటాన్ని తెలంగాణకి నోటీసులు ఇచ్చినట్టుగా భావించి మీరు అందరూ రావాలని పిలుపుని ఇస్తూ ఆయన మాట్లాడారు. అయితే అంతా బాగానే ఉంది, ఆవిడ మాట్లాడారు. కేసీఆర్ పక్షాన మేము ఉన్నాం, నేను కేసీఆర్ కోసం పోరాడుతున్నాననే ఒక అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి బలంగా తీసుకెళ్ళడానికి ఆవిడ ప్రయత్నం చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. విచిత్రంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆమె చుట్టూ ఎవరు లేరు. జనరల్గా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కదా అది. అవును. పోనీ కేసీఆర్ గారికి మద్దతు పలుకుతూ కదా ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రావాలి కదా. ఒక్క లీడర్ లేరు అక్కడ. ఒక్కళ్ళంటే ఒక్క లీడర్ కనపడలా. ఆ చుట్టూ ఉంది ఆ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు, మామూలు లీడర్లు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిడకి మద్దతు ఇవ్వనట్ట, ఇస్తున్నట్ట? ఆవిడ తెలియకుండానే ఆవిడ ఏకకైపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ ఏకకైపోయింది. బీఆర్ఎస్ పార్టీతో ఆవిడకి సంబంధం లేదు అనేటువంటి అభిప్రాయం ఆ సమావేశం సందర్భంగా, ఆ ఆందోళన సందర్భంగా అర్థమైపోయింది జనాలకి. ఇప్పుడు బయట మనకు వినిపించే టాక్ ఏంటంటే ఆమె వెనకాల ఇంకా 9 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆమెతో పాటు అని చెప్పేసి ఇలా వినిపిస్తుంది. అంటే ఇదంతా ఒక రూమర్స్ అనుకోవచ్చా? ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే, అంత మద్దతు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, మరి ఆవిడ బీఆర్ఎస్ పార్టీ కదా ప్రస్తుతం, ఆమెనేమో బహిష్కరించలేదు కదా. ఆమె తండ్రి కేసీఆర్ గారు కదా. మరి కేసీఆర్ గారు తండ్రి ప్లస్ బీఆర్ఎస్ పార్టీ చీఫ్, ఆయన కోసం ఆమె పోరాటం కదా అది. ఆయనకు నోటీసులు ఇచ్చారు, అది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా సమాజంలోకి తీసుకెళ్ళడానికి పెట్టినటువంటి కార్యక్రమం కదా అది. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రావాలి కదా, కేసీఆర్ గారి అభిమానులు రావాలి కదా. మరి ఎవరు కనిపించలేదు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటే మరి ఆ 9 మంది అన్నా రావాలిగా. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అనుకుందాం వచ్చినటువంటి రూమర్స్ ప్రకారం. ఆ 9 మంది ఎమ్మెల్యేలు కనిపించాలిగా. పోనీ ఆ 9 మంది కనిపించలేదు. ఆ 9 మందికి సంబంధించిన అభిమానులన్నా కనిపించాలిగా. వాళ్ళు కనిపించలేదు కదా అక్కడ. ఆవిడ చేసినటువంటి ధర్నా చూస్తే కనుక ఆవిడే బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను దూరం అవుతున్నాము అనేటువంటి సంకేతం తెలంగాణ సమాజానికి ఇచ్చేశారు. పోనీ ఆ సమావేశం పెట్టారు, బీఆర్ఎస్ పార్టీ కండ కలుపుకున్నారు మీరు. పోనీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నినాదాలు చేశారా? ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా కూడా కనపడలేదు అక్కడ ఎక్కడ. అదే ప్రశ్న వాళ్ళని అడిగితే ఏమంటున్నారు అంటే ఇది తెలంగాణ జాగృతికి సంబంధించింది మాత్రమే, అందుకే తెలంగాణ జాగృతి తరపున తెలంగాణ జాగృతి జెండాలు మాత్రమే పెట్టాము మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయినట్టేగా. వెరీ సింపుల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఆన్సర్కి అంటే బీఆర్ఎస్ పార్టీతో మీకు సంబంధం లేదా, తెలంగాణ జాగృతి అనేటువంటి దుకాణాన్ని ఇంకో పెట్టుకున్నారా అనేటువంటి ప్రశ్న ఇమీడియట్గా వస్తుంది కదా. దానికేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పక్కన పెట్టారు? పోనీ తెలంగాణ జాగృతి తరఫున మేము పెట్టాము అని చెప్తున్నారు. తెలంగాణ జాగృతి తరఫున అది పెడితే బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదని ఏమైనా ఉందా? బీఆర్ఎస్ పార్టీ జెండా కనిపించకూడదని ఏమైనా ఉందా? బీఆర్ఎస్ పార్టీ టవల్స్ కనపడకూడదు అని ఉందా? బీఆర్ఎస్ పార్టీ రంగులు కనపడకూడదని ఏమైనా ఉందా? లేదుగా. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ రంగు కనపడలేదు, బీఆర్ఎస్ పార్టీ సింబల్ కనపడలేదు, బీఆర్ఎస్ పార్టీ జెండాలు కనపడలేదు, బీఆర్ఎస్ పార్టీ టవల్స్ కనపడలేదు, ఏం కనపడలేదు కదా. అంటే వ్యూహాత్మకంగా చేసినటువంటి కార్యక్రమం కింద గమనించినటువంటి వాళ్ళకి కనిపిస్తుంది కదా. అంటే బీఆర్ఎస్ పార్టీతో డిటాచ్ అయిపోయారు కవిత గారు. ఆవిడే బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అనేటువంటి సంకేతం బలంగా తెలంగాణ సమాజంకి తీసుకెళ్ళడానికి ఆ సమావేశం ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది.
ఎట్ ద సేమ్ టైం ఆవిడ కేసీఆర్ గారిని ఒక బలమైనటువంటి లీడర్ అని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ. ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఏ ఒక్కరోజు ఆయన అసెంబ్లీకి రాలా. ఏదో ఒకరోజు వచ్చేసి వరుసగా 6 నెలల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేయబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏదో నామినల్గా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు తప్పితే ఏ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రోల్ పోషించలా. ఎందుకు పోషించలేదు? ఆయన సింహం అనుకుందాం, కవిత గారు చెప్పినట్టు కొద్దిసేపు. మరి సింహం పోరాడాలి కదా, తెలంగాణ సింహం అనుకుందాం. ఈ తెలంగాణ సింహం పోరాడాలి కదా అసెంబ్లీకి వచ్చి. మరి ఎందుకు పోరాడట్లేదు? ఆయన ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే ఎమ్మెల్యేనా, లేకపోతే మంత్రా, ఎన్ని పక్కన పెట్టేసి పోరాటానికి పదవులు ఏం అవసరం లే. మరి ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారు ఒక సింహం లాంటాడు, ఆయన గుండె చాలా పెద్దది, అందుకే కాళేశ్వరాన్ని నిర్మించారని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. కాళేశ్వరాన్ని చూసి ఆయన గుండెని చూడండి అని చెప్తుంది ఆవిడ. ఆ కాళేశ్వరం ఏమో పని చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాళేశ్వరం మీద విచారణ అదే కదా. కాళేశ్వరం కట్టింది కరెక్టేను, కాళేశ్వరం డిజైన్ కరెక్టేను, కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది సద్వినియోగం అవుతున్నాయి అని మీకు ధైర్యం ఉన్నప్పుడు మీరు చంద్రఘోష్ కమిషన్ ముందు ఎందుకు హాజరు అయ్యి మీరు సమాధానం చెప్పలేరు? అసలు కమిషన్ ముందు హాజరవడానికే ఇష్టం లేని విధంగా మీరు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? నిజంగా కాళేశ్వరం కరెక్టు, 100% అది తెలంగాణ సమాజానికి అవసరం, తెలంగాణ సమాజానికి, తెలంగాణ పంటలకి, తెలంగాణ రైతులకు ఉపయోగపడుతుంది అనుకుందాం. అదే విషయాన్ని చంద్రఘోష్ కమిషన్ దగ్గర చెప్పచ్చు కదా. ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి మీరు చంద్రఘోష్ కమిషన్ని పక్కకి పెట్టేసి నోటీసులు ఇచ్చినప్పటికీ మీరు ఎందుకు హాజరు కావట్లేదు? అంటే ఆల్రెడీ ఇంజనీర్స్ చెప్పారు, అధికారులు చెప్పారు, కేసీఆర్ గారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని అదేదో కేసీఆర్ గారికి తెలంగాణ సింహం అందుకే నోటీసులు ఇవ్వకూడదు. ఇదేమన్నా రాజ్యాంగం? కేసీఆర్ గారు తెలంగాణ సింహం నోటీసులు ఇవ్వకూడదు, ఆయన ఏం చేసినా కానీ మీరు ఓకే అనాల్సిందే తెలంగాణ సమాజం అనే యాంగిల్లో ఆవిడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి ఇవ్వకూడదు కానీ హరీష్ రావు గారికి ఇవ్వచ్చు. ఇప్పుడు అంతే కదా, హరీష్ గారికి ఇచ్చారు, ఈటల రాజేంద్ర గారికి ఇచ్చారు, కేసీఆర్ గారికి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంది? ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వకూడదు, ఆయనకి చట్టం వర్తించదు, ఆయనకి న్యాయం వర్తించదు, చట్టం వర్తించదు, ఈ న్యాయస్థానాలు పనిచేయవు అని చెప్పదలుచుకున్నారు ఆవిడ. తెలంగాణ సింహం అని అంటున్నారు, ఓకే తెలంగాణ సింహం అనుకుందాం. తెలంగాణ పిత, జాతి పిత అంటున్నారు, అది కూడా అనుకుందాం. తెలంగాణ పిత అనుకుందాం. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చింది ఆయనే అని అంటున్నారు. సరే కాంగ్రెస్ వాళ్ళు ఆయన తేలేదు, ఆయన వల్ల రాలేదని చెప్తున్నారు, అది వేరే విషయం, అది కూడా అనుకుందాం. తెలంగాణ తెచ్చింది కూడా ఆయనే అనుకుందాం. అయినంత మాత్రాన రాజ్యాంగానికి కట్టుబడి ఉండరా, చట్టానికి కట్టుబడి ఉండరా, ఉండడానికి అవకాశం ఏమన్నా కల్పించారా? ఆ విధంగా ఏం చెప్తున్నారు కవిత గారు? అంటే ఆవిడ తన ఫాదర్ నుంచి వచ్చేటువంటి రాజకీయ చరిష్మాని ఏదో పొందాలి అనేటువంటి ఆలోచన ఆవిడ మాటల్లో కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఈయన ఉండేటువంటి పరిస్థితి లేదు అనేది కూడా ఆవిడే ఆ సమావేశం ద్వారా చెప్పేశారు. కాబట్టి ఈవిడ ఏకాకి అయిపోయినట్టే. ఆవిడేదో తెలంగాణ జాగృతి దుకాణం పెట్టుకొని పార్టీగా మారుస్తారా, లేకపోతే ఆవిడ పాదయాత్ర చేస్తారా, రాబోయే రోజుల్లో విడిగా పోటీ చేస్తారా అనేది ఇంకా ఆవిడ ఇష్టం. మొత్తం మీద ఇప్పటి వరకు ముసుగులో గుద్దులాటగా ఉన్నటువంటి ఈ వ్యవహారం కాస్త నిన్నటి సమావేశంతో స్పష్టమైంది, బీఆర్ఎస్ పార్టీతో ఈవిడికి సంబంధం లేదని. ప్లస్ ఆ ధర్నా చేసిన తర్వాత అట్లీస్ట్ కేసీఆర్ గారు పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేశారంట ఆవిడ. కేసీఆర్ గారి నుంచి కనీసం పిలుపు కూడా రాలేదని చెప్పి అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అలాగే జాగృతి ఆవిడతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఎలాంటి పిలుపు రాలేదు, అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా పట్టించుకోలేదు దీన్ని, ఈ కార్యక్రమాన్ని అని చెప్పి చెబుతున్నారు. సో కాబట్టి ఏకాకి అయిపోయారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీతోటి ఆవిడకి లింక్ తెగిపోయినట్టే మనం భావించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.